నమస్తే, నేను జాకిర్ హుసేన్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వేతనాలు పెంచట్లేదన్నట్టు కూడా ఇప్పుడైతే వార్త సెన్సేషనల్ అయిందనే చెప్పాలి. ఈ రోజు నుంచి అయితే సినిమాలు కూడా బంద్ చేయడం జరిగింది. వేతనాలు పెంచట్లేదని కార్మికులు అయితే ధర్నాలు అయితే స్టార్ట్ చేశారు. ఒకసారి మనం అడిగి చూద్దాం అసలు ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది, అట్లని కొన్ని అవకతవకలు కూడా జరుగుతున్నాయి. పైనుంచి అంత ఇచ్చినప్పటికీ కూడా మధ్యలో వాళ్ళు తీసేసుకుంటున్నారని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకసారి కనుక్కుని మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. మీరు ఎప్పటి నుంచి ఉన్నారండి మామూలుగా ఇండస్ట్రీ? నేను 88 నుంచి ఉన్నానండి. 93లో యూనియన్ స్థాపించాం. 93 నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాం. మనం 93లో యూనియన్ పెట్టాం. అప్పటి నుంచి చేస్తానే ఉన్నాం. మనకి ఏంటంటే 33% ఇంత ముందు ఇచ్చేవాడు, 32కి వెళ్ళింది, ఇప్పుడు 30కి ఇస్తున్నారు. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెంచాలి కాబట్టి పెంచట్లేదు. మనకు రూమ్ రెంట్లు కట్టుకోలేకపోతున్నాం, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు, కొంతమంది ఫుడ్ లేక బాధలు పడుతున్నారు. కానీ వీళ్ళు ఇచ్చే మనకి 30% కూడా ఇస్తాక కూడా వీళ్ళు వెనకాడుతున్నారు. 30% అంటే మీకు డైరెక్ట్ గా మీ హ్యాండ్ కి వస్తున్నా లేకుంటే మధ్యలో అట్లా పెంచుతేనే మనం డైరెక్ట్ గా మనం 30% రాసుకుంటాం. బిల్లు బుక్ ఉంటుంది, మన యూనియన్ బిల్ బుక్ మీద రాసుకుంటాం. వీళ్ళు మనకు పర్మిషన్ ఇస్తే మనం రాసుకోగలుగుతాం. వీళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏంటండి మీ వర్క్ ఏంటి మామూలుగా? కార్పెంటర్ డిపార్ట్మెంట్ సెట్టింగ్. మనం వెళ్ళి మనం 24 గంటలు పని చేస్తే గానీ వీళ్ళు తర్వాత షూటింగ్ గానీ వస్తారు. మనం ఎక్కువ కష్టపడేది మనం కార్పెంటర్ యూనియన్ వాళ్ళు. వాళ్ళకి కష్టపడిన దానికి ఇవ్వట్లా. మనకి రెస్ట్ ఉండదు. మనం డ్యూటీకి వెళ్ళామంటే రెస్ట్ ఉండదు. మనకి డ్యూటీలో జాయిన్ అయ్యామంటే మళ్ళీ డ్యూటీ దిగిపోయేదాకా రెస్ట్ ఉండదు. ఒక ½ అన్ అవర్ కూడా లంచ్ టైంలో మట్టికి 1 అవర్ రెస్ట్ ఉంటుంది. ఆ టిఫిన్ టైంలో ½ అన్ అవర్ రెస్ట్ ఉంటుంది. తర్వాత మనం వర్క్ చేయడం తప్పదు. మనకు వర్క్ ఉంటేనే వాళ్ళకి కేకేస్తారు. వర్క్ లేకపోతే కేకేరు కదా. అలాంటిది మనకి ఆ 30% ఇస్తాక వాళ్ళు వెనకాడుతున్నారు. మా సమస్య ఏంటంటే మనకి ఆ 30% పెంచితే మన సమస్య లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనకి లక్షలు ఎవరు, కోట్లు ఎవరు, వాళ్ళు కోట్లు బడ్జెట్ల మీద సినిమాలు తీస్తారు. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు డిమాండ్ చేస్తారు, నాకు రోజుకి 5 లక్షలు ఇమ్మంటారు, 10 లక్షలు ఇమ్మంటారు, 3 లక్షలు ఇమ్మంటారు, ₹1,00,000 ఇమ్మంటారు. మాది అలా కాదు కదా. మనం పని చేస్తేనే మనకు ఆ కూల్ డబ్బులు వస్తుంది. నిజంగా ఇప్పుడు ఈ కార్మికులు అనే వాళ్ళు లేకుంటే ఇప్పుడు తీసుకునే స్టార్లు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, కొన్ని కోట్ల రెమ్యునరేషన్ వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇలాంటి కార్మికుల గురించి నిజంగా ఒక్కరు కూడా ఆలోచించట్లేదని నిజంగా ఎప్పటి నుంచి ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులకు కూడా ఎప్పటి నుంచి ఎన్నెన్నో ధర్నాలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళకి అనేది వేతనాలు పెంచడం అనేది చాలా తక్కువ అనేది ఇవ్వడం జరుగుతుంది. అడిగి చూద్దాం ఇంకా అసలు ఎంతమంది. మరైతే ఇప్పుడు ప్రెసెంట్ ఏం చెప్పారు? ఇక్కడ కంప్లైంట్ చేయకముందు మీరు ఇంతకు ముందే ఏమన్నా అడగటం జరిగింది? వెళ్ళి వాళ్ళు చాంబర్స్ పెట్రోల్ వాళ్ళు చాంబర్స్ లో అడిగారంట. వాళ్ళు 5% దేనికి పనికి వస్తుంది? 5% అంటే దేనికి పనికి వస్తుంది 5%? ఇప్పుడు 3 సంవత్సరాల కదా ₹30, ₹32 కిలో బియ్యం వచ్చేది. ఇవాళేమో ₹65, ₹70 ఉన్నాయి కిలో బియ్యం. ఎలా నడుస్తుంది? ఎలా కుదురుద్ది? మరి మీరు మాట్లాడారండి లోపల? మరి హీరోయిన్స్ కావచ్చు, హీరోలకు కావచ్చు కోట్ల రెమ్యురేషన్ ఇస్తున్నారు డైరెక్టర్స్ కి. మరి అలాంటి సినిమా ఉండాలంటే మెయిన్ పిల్లర్స్ మీరనే చెప్పాలి యాక్చువల్లీ. అయితే మరి మీరు అట్లా ఏమైనా క్వశ్చన్ రైజ్ చేశారు అసలు లోపల? సార్ ఇంతకు ముందు మాట్లాడడం జరిగింది. 33% ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 33% మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది అగ్రిమెంట్ జూన్ 30 కల్లా అయిపోయింది. 30 నుండి ఆల్రెడీ మనకి అగ్రిమెంట్ మన ఫెడరేషన్ పెద్దలు ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ మాట్లాడారు ప్రొడ్యూసర్లతో. మాట్లాడిన తర్వాత మనకు 5% ఇస్తామని చెప్పారు. దానివల్ల ఏంటంటే టైం ఆల్రెడీ 15 డేస్ టైం ఇచ్చాము. టైం ఇచ్చిన తర్వాత నిన్నటికి టైం పూర్తయింది. మరి ఇంకా కాలపరిమితి ఎక్కువైపోయింది కాబట్టి నిన్నటి ధర్నాలో దిగి స్ట్రైక్ చేయడం జరిగింది. ఏం చెప్తున్నారన్న లోపల మామూలుగా అంటే ఈ రోజు ఈవినింగ్ వెళ్ళి మామూలుగా కలుస్తారు. మళ్ళీ ప్రొడ్యూసర్లతో మీటింగ్ కౌన్సిలింగ్ ఉంది. మీటింగ్ జరిగిన తర్వాత ఆల్రెడీ మాట్లాడిన తర్వాత సాయంత్రంలోగా ఏదైనా ప్రొడ్యూసర్లు ఏదైనా దిగి వచ్చి ఓకే అంటే మళ్ళీ యథాస్థితికి వెళ్తాము, లేదంటే స్ట్రైక్ అనేది ఎలాగే చేస్తామనేసి నిర్ణయించడం జరుగుతుంది. మీరు ఎప్పటి నుంచి ఉన్నారని? మేము 20 ఇయర్స్ అవుతుంది. 20 ఇయర్స్ నుంచి. స్టార్టింగ్ లో ఎంత ఉండేది మామూలుగా మీ రెవెన్యూ? స్టార్టింగ్ లో 650 ఫస్ట్ స్టార్టింగ్. ఇంకా ముందు అయితే 170 175 పర్ డేకి. 175. ఇప్పుడు ఎంత? ఇప్పుడు 1000 రూపీస్, ₹1000 ఇస్తాను. 20 ఇయర్స్ నుంచి పెరుగుతూ వచ్చింది. ఎలా ఉంటుందన్న ఇప్పుడు వర్క్ ఎలా ఉంటుంది మీకు మామూలుగా? డైలీ ఉంటుందా? 30 డేస్ ఉంటే 30 డేస్ అనేది ఉండదు. 15 డేస్ 20 డేస్ ఉంటది అంతే. నెలలో 15 రోజులే ఉంటది. 15 రోజులు కూడా ఎక్కువ ఉండదు. ఆ 15 రోజులు కూడా చేయటమే కష్టం. కొంతమందికి అయితే ఒక వారం దొరుకుద్ది, కొంతమంది 15 రోజులు దొరుకుద్ది, కొంతమంది 20 రోజులు దొరుకుద్ది. ఒక్కొక్కళ్ళు ఒకటి. ఒక కంపెనీ వచ్చిందంటే కొద్దిగా పెద్ద కంపెనీ వచ్చిందంటే ఒక నెల రోజులు నడుస్తుంది,
ఓ కంపెనీ అయితే 2 రోజులు 3 రోజులు నడుస్తుంది. అలా ఉంది. మనం ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నామంటే ఉపయోగం లేకుండా పోయింది. జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారంటే 4 గంటల కాడి నుంచి కాపలాగా వస్తారు. వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. డ్రైవర్లు ఉన్నారంటే వాళ్ళ కష్టాలు. ఇప్పుడు 24 డిపార్ట్మెంట్లో బాగా చితికిపోయిన ఈనులు అంటే ఈ డిపార్ట్మెంట్లే, చిన్న డిపార్ట్మెంట్. వీళ్ళకి కూడా వీళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు స్ట్రైక్ చేస్తుంటే ఆయన 7 ఎకరాల షూటింగ్ నడుస్తుందంటే ఆయన మనకు సహకరించాలి. ఆయన సహకరించకుండా ఆయనే షూటింగ్ చేస్తున్నారంటే 7 ఎకర్స్ లో ఇంకా మాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు? సీఎం గారు ఉన్నారంటే 10 మందికి దారి చూపించండు, అన్నం పెట్టి ఆయన మళ్ళీ అతనే షూటింగ్ నడుస్తుందంటే ఇప్పుడు మనకి ఇంకా మనం ఎవరికి వెళ్ళి చెప్పుకుంటాము? మాకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఆయనే మాకు సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఆయన షూటింగ్ ఆ రోజు ఇప్పుడు ఈ రోజు ఆయన ఆపుకుని కూర్చుంటే వాళ్ళు మనకు ముందుకు వస్తారు. అంటే ఏంటి ఇక్కడ ఇంకా షూట్ జరుగుతుంది అంటే బంద్కి పిలిపించారు కదా, షూట్ నడుస్తుంది. 7 ఎకర్స్ లో ఆయన షూటింగ్ నడుస్తుంది. ఆయన షూటింగ్ చేయకుండా ఆపుకుంటే ఆయన వర్కర్ కూడా హెల్ప్ చేసినట్టు ఉంటాడు, మనకు సపోర్ట్ చేసినట్టు ఉంటాడు. ఆయనే షూటింగ్ చేస్తున్నాడు అంటే మనకి ఇంకా వర్కర్ కి ఎవరు సపోర్ట్ చేస్తారు? చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? నేను లైట్ మ్యాన్ అండి. లైట్ మ్యాన్ 1989 ఫస్ట్ 20 రూపాయలు బేట నాకు. సర్పయాగం శోభన్ బాబు గారితో షూటింగ్ చేశాను నేను. శోభన్ బాబు గారితో షూటింగ్ చేశాను నేను. కానీ ప్రతి సంవత్సరం మాకు 30% పెరుగుతా వచ్చేది. ఫస్ట్ 20 రూపీస్ ఉండేది, తర్వాత 91లో 30 అయింది, తర్వాత 92లో 40 అయింది, తర్వాత 93 నుంచి 50 అయింది, 93 నుంచి 96 వరకు 50% గాడికి 75 చేశారు. మళ్ళీ 75 నుంచి 50% గాడికి 125 చేశారు. మళ్ళీ 1 ఇయర్ 99లో ఏం జరిగిందంటే అప్పుడు ఫెడరేషన్ వాళ్ళ వల్ల ఒక 10% 15% పెంచడం జరిగింది. అప్పుడు 125 రూపీస్ చేశారు. తర్వాత కంటిన్యూటీగా మనకి 30% పెరుగుతా వెళ్ళింది. కానీ ఈ రోజు 5% 10% అనేది చాలా అన్యాయం. 500 కోట్లు పెట్టి సినిమా తీసే వాళ్ళప్పుడు ఈ రోజు మాకు ఇంకా 100% ఇవ్వాలి. 500 ఇప్పుడు ఒకటి నేను చూస్తున్న పెద్ద హీరో పేరు చెప్పట్లేదు, ఒక సినిమాకి ₹1,00,00,000 తీసుకున్నాడు ఆయన. ఆ రోజు నా బేట ₹50. అంటే ఆయనకి ఇప్పుడు 40% పెరిగింది. ఈ రోజు మాకు 30% పెరిగింది. అంటే మాకు 1500 ఇస్తున్నారు పర్ డే. కానీ ఆయనకి మాత్రం 100 కోట్లకి వెళ్ళిపోయింది. అంటే 100% పెరిగింది. మాకు మాత్రం ఆ 30% పెరిగింది. దయచేసి జూనియర్ ఆర్టిస్టులు కానీ, లైట్ మ్యాన్లు కానీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఇలాగా 13 యూనియన్లు చిన్న సభ్యులు ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజు వేతనాలు ఇవ్వాలి. అది ఫస్ట్లో మాకు 4 గంటలకల్లా డబ్బులు ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, ఎవరు ముందుకు రావట్లేదు. అంటే ఏంటండి, అంటే మామూలుగా మీ చేతి వరకు వచ్చిద్దో రాదో కూడా డౌట్. ఎందుకంటే ఒక నెల రోజులు అవుతుంది, మాకు చెక్కుల ద్వారా క్యాష్ ఇస్తున్నారు. అప్పుడు ఏంటంటే ఓన్లీ మనకి క్యాష్ ఇచ్చేసేవాళ్ళు. 4 గంటలకల్లా మేనేజర్ బ్యాగ్ పట్టుకొని వచ్చేసేసి 5 రూపాయలైనా 10 రూపాయలైనా లెక్కేసి ఏ రోజు కాడికి జూనియర్ ఆర్టిస్టులకు కానీ, ప్రొడక్షన్ వాళ్ళకి కానీ, మా లైట్ బాయ్స్కి కానీ ఎప్పుడే మాత్రం ఇచ్చేసేవాళ్ళు. కానీ ఈ రోజు బేటాలు వచ్చే వరకు మాత్రం అప్పులు చేసుకొని తినాల్సి వస్తుంది. మా ఒక లైట్ మ్యాన్ అని కాదు, జూనియర్ ఆర్టిస్టులు కానీ, లైట్ మ్యాన్ కానీ, ప్రొడక్షన్ కానీ, మా 13 యూనియన్లు ఉన్నాయి. ఏ రోజు వారి ఆ యువతినాది ఇవ్వాల్సిందిగా నేను ఎప్పటి నుంచో కోరుతున్నాను. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ రోజు వారి ఆ రోజు వేతనాలు ఇస్తే మాత్రం అంతా బాగుంటుంది. ఎందుకంటే నెలవంటే ఇంటి అద్దెలు కట్టుకోవాలి, పిల్లలకి ఫీజులు కట్టుకోవాలి, మళ్ళీ వైద్య సదుపాయాలకు అందవు, అప్పులు చేసుకొని వడ్డీలకి తీసుకొని తినేవాళ్ళు కూడా ఉండాలి. ఎవరో 100కి ఏంటంటే అందరు సంపాదించారు, ఎవరు సంపాదించలేదండి. 100కి 5% అంటే 5గురు ఏంటంటే వాళ్ళ తండ్రి తాతల ఆస్తి ఉండబట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులు మాత్రం బ్యాంకులు వేసుకొని అలా ఉండారు. కానీ 95% మాత్రం ఏ రోజుకి ఆ రోజు ఖచ్చితంగా తీసుకుంటేనే వేతనము జరిగే స్థితిలో ఉండాలి. ఇప్పుడు దయచేసి ఈ 30% కూడా కాదు, మా అందరిది 50% చేయాలి. న్యాయం 5% ఎందుకు వచ్చిందండి? మరి 100 కోట్లు ఇచ్చోండి, 5 కోట్లు తీసుకోమనండి. ఒకప్పుడు సుమన్ గారు 5 లక్షలు తీసుకొని చేశాడు పని. 5 లక్షలు ఆ టైంలో మాకు 50 రూపాయలు జీతం, 50 రూపాయలు ప్రతి 92లో నేను చెప్పేది. ఆ రోజు ఆయనకి 5 లక్షలు. ఈ రోజు ప్రతి ఒక్కరికి 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు సినిమా తీస్తున్నారు. ఇది కూడా 30% కూడా నా దృష్టిలో. నేను 37 సంవత్సరాల చరిత్ర ఉంది నాకు. ప్రతి ఒక్క ప్రొడ్యూసరు, డైరెక్టర్ అందరితో పనిచేసిన వాళ్ళు, ఎన్టీ రామారావు గారి కాడి నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజుకి అందరితో 3 తరాలతో పనిచేసిన వాడిని 20 రూపాయలు బేటా తీసుకొని ఈ రోజు 1400 స్థాయికి వచ్చాం. ఇది కాదు, చిన్న ఏళ్ళు 10 ప్రొడక్షన్ కానీ, జూనియర్ కానీ అందరికీ 50% పెంచాలన్న నా డిమాండ్. 50% పెంచితే న్యాయం జరిగినట్టు. అది పూర్తి న్యాయం కాదు. కానీ వేతనం అనేది ఏ రోజుకి ఆ రోజు ఇస్తే మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ప్రొడ్యూసర్లందరికి కానీ, నిర్మాతలందరికీ నమస్కరిస్తున్నా. ఏ రోజు వేతనాలు అప్పుడు మాకు ఇచ్చేవాళ్ళు. ఏ రోజు ఆదరణ ఇస్తే జూనియర్ ఆర్టిస్ట్ కానీ, ప్రొడక్షన్ కానీ, లైట్ బాయ్ ఇల్లేసేసి ఏదో ఒకటి సరుకులు తెచ్చుకోవటమో, లేకపోతే ఇంటి బాడీ కట్టుకోవటమో, ఫీజు కానీ ఒక నెల వరకు రావట్లేదండి. ఇది మీ ద్వారా వాళ్ళ వరకు తీసుకెళ్తారని నేను
కోరుకుంటున్నాను. ఈ ధర్నా కంటే ఫస్ట్ అంతకంటే ముందు వాళ్ళని సంప్రదించడం జరిగింది. అంటే సో అందరు కలిసి ఒక కమిటీ లాగా ప్రశ్నించడం జరిగింది. 24 యూనియన్లకు కలిపి ఒక ఫెడరేషన్ ఉంటుందండి. ఆ ఫెడరేషన్ 24 యూనియన్లకి పెద్ద ఫెడరేషన్ వాళ్ళు నిర్మాతల మండలిలో ఫిలిం ఛాంబర్కి పంపిస్తారు. అక్కడి నుంచి ఫిలిం ఛాంబర్ వారు నిర్మాత మండలికి మాట్లాడటం జరుగుతుంది. నిర్మాతల మండలి మాత్రం వాళ్ళకి వెళ్ళింది ఇది, కానీ ఫెడరేషన్ ద్వారా మాకు ఏదైనా రావాలి 24 సంఘాలకి. నిన్న కూడా మీటింగ్ జరిగింది, ఈ రోజు కూడా మీటింగ్ జరుగుతుందని చెప్పారు. ఏదైనా ఒక 2-3 రోజుల్లో న్యాయం జరిగితే మా అందరికీ మంచిగా ఉంటుందని నా కోరిక, మంచి చెయ్యాలని. కానీ 30% కరెక్ట్ కాదు, 30% కరెక్ట్ కాదు. నాకు తెలిసి ప్రొడక్షన్కి కానీ జూనియర్ ఆర్టిస్ట్కి కానీ మళ్ళీ లైట్ మ్యాన్కి కానీ 50% చేయాలి. నా కళ్ళ ముందు 20 రూపాయలు నేను తీసుకొని ఈరోజు 1400 తీసుకుంటుంటే ఒక్కొక్కరు 300 కోట్లు. హీరో ప్రభాస్ ఫస్ట్ సినిమా ఈశ్వర్ నేను చేశా, మహేష్ బాబు ఫస్ట్ సినిమా రాజ్ కుమార్ నేను చేశా, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా నేను చేశాను. కానీ అప్పుడు మాకు 50 రూపాయలు, 75 రూపాయలు, 125 రూపాయలు. కానీ ఈరోజు వాళ్ళు ఎంతో ఎత్తిగారు. కానీ హీరోలు అందరూ మంచోళ్ళే, కానీ నిర్మాతలు పెద్ద మనసుతో సహకరించాలి. మా అందరికీ హీరోలు కూడా మాకు సహాయం చేస్తే మాకు బాగుంటుందని అందరి తరఫున చిన్న వేతనాలు 13 యూనియన్లు కాదు 24 యూనియన్ల తరఫున 37 సంవత్సరాల అనుభవం కలిగిన 3 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ ఉందండి. ఫస్ట్ లో ఏంటంటే మనకి ఇక్కడ ఇండస్ట్రీ ఇక్కడ లేదు, మెడ్రాస్లో ఉండేది. మెడ్రాస్లో పెరిగిన 2 నెలలకి మనకి పెరుగుతుంది అనమాట, 2 నెలలకి అలా పెరుగుకుండా వచ్చేది. కానీ తర్వాత మెడ్రాస్ డివైడ్ అయిపోయింది, మన ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయింది. 2020 నుంచి 2001 నుంచి మనం డివైడ్ అయిపోయాము. కానీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ ప్రకారం పెంచాలి. కానీ 3 సంవత్సరాల వరకు ఎందుకు వెయిట్ చేయాలి? అగ్రిమెంట్ ఉంది కదా, నిర్మాతలకు తెలుసు కదా, పెంచాలి కదా, ధర్మం కదా. ఇప్పుడు ఒక ఇంటీరియర్ అనేది 1 సంవత్సరానికి పెంచుతున్నారు, మాకేమైనా సంవత్సరానికి పెంచుతున్నారా? 1000 రూపాయలు పెంచుతున్నారు ఇంటర్నెట్. అలాగే మీరు కూడా 3 సంవత్సరాలు అయిపోయిన వెంటనే అగ్రిమెంట్ అయిపోయిన వెంటనే పెంచాలి కదా. ఎందుకు రావాలి? జనాలు ఎందుకు రోడ్డు మీద పడేయాలి? ప్రతి ఒక్కరిని ఇది ధర్మం కాదండి. నిర్మాతలందరికీ చేతులెత్తి 37 సంవత్సరాల అనుభవం కలిగిన చూస్తున్నాను. లైట్ మ్యాన్ ఆఫీస్ నుంచి నేను చూస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు చిన్న కార్మికులకి ఏ రోజు ఆ రోజు వేతనం ఇచ్చేసి న్యాయం చేయాల్సిందిగా 50% పెంచాల్సిందిగా నా కోరిక. కానీ ఇంక అందరు 30% అడుగుతున్నారు కాబట్టి అదైనా తొందరగా పెంచి ఒక 2 రోజుల్లోకి ఏదో ఒక నిర్ణయం చెప్పాలని మీ అందరిని అర్జించున్నాను. అది ఇప్పుడు చూసుకుంటే మనం ఇండస్ట్రీలో లైట్ మ్యాన్ దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, సో మెయిన్ పిల్లర్స్ వీళ్ళనే చెప్పాలి ఒక మూవీకి. అలాంటిది ఈ రోజుల్లో హీరోయిన్స్, హీరోస్ కోట్లు 1 కాదు 2 కాదు 300 కోట్లు 150 కోట్లు రెమ్యురేషన్ తీసుకుంటుంటే, బట్ వీళ్ళకి మాత్రం శాలరీ అంటే పర్ డే చేసిన కష్టం కూడా రావటమే కష్టం అని అయితే చెప్తున్నారు. సో ఇంకా కొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. నమస్తే అన్న, మీరు ఎప్పటి నుంచి ఉన్నారండి? నేను 20 సంవత్సరాలు 20 ఇయర్స్ నుంచి. ఓకే, ఎట్లా ఉందన్న ఇప్పుడు హీరోస్ కి హీరోయిన్స్ కి రెమ్యురేషన్స్ అనేవి చేంజ్ అవుతా వచ్చినాయి. సో అట్లా మీకు చేంజ్ అవుతాయి అన్న వచ్చాయా? లేదండి, లేదు. మాకు ఇప్పుడు మేము అడిగేది ఎంత సంవత్సరానికి 100 రూపాయలు, 30% కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. ఓకే, దాని గురించి ఇప్పుడు ఆల్రెడీ 30% ఇస్తే మేము షూటింగ్కి వెళ్తామని మేము ఆల్రెడీ సినిమా ఫీల్డ్లోనే ఎదిగాడు కదా, సినిమా ఫీల్డ్కే న్యాయం చేయనప్పుడు ఆంధ్రాకి ఏం న్యాయం చేస్తారని చెప్తున్నాను నేను. ఓకే, మామూలుగా ఎంత ఉంటుందండి? మామూలుగా ఇప్పటి వరకు అయితే మీకు పర్ డే ఎంత ఉంటుంది? మాకు 1400 వస్తుందండి. ఇప్పుడు బయట సుతారి పని వెళ్ళే వాళ్ళకి 1400-1500 వాళ్ళు 9ంటికి వెళ్తారు, 10ంటికి వస్తారు. సారీ, పొద్దున 9కి వెళ్తారు, సాయంత్రం 5ంటికి వచ్చేస్తారు. మేము పొద్దున 4:30కి లేస్తాం. మార్నింగ్ 4కే లేస్తారు కదా. మీతో పాటు జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, మిగతా ఆర్టిస్టులు కావచ్చు, అందరూ. సో అక్కడ షూట్ కి షార్ప్ కళ్ళు ఉండాలి. మేము 4 o'clock 4:30కి లేచి మళ్ళీ ఈవినింగ్ ప్యాకప్ అయ్యి ఇంటికి వచ్చే వరకు 9 అవుతుందండి. ఈ మధ్య ట్రాఫిక్ ఎక్కువ. మేము ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ వెళ్తే 9 అవుతుంది. ఇప్పుడు అన్ని లాంగ్ లొకేషన్. మేము ఉండేది ఫిలిం నగర్, కృష్ణానగర్లో. మేము 12 hours కన్నా మేము మామూలుగా ఎక్కువ చేస్తున్నాం. అయినా బయట పని చేసే వాళ్ళకే ఇప్పుడు బెస్ట్ ఉంది. సినిమా ఫీల్డ్లో పని చేస్తే వేస్ట్. ఇప్పుడు టైమింగ్ పొద్దునే లేస్తున్నాం, మళ్ళీ నైట్ 9 అవుతుంది. ఓవర్ టైం ఉన్నా కూడా 1400. మామూలుగా బయట సుతారి పని వెళ్ళేటోళ్ళు కూడా 1400. వాళ్ళు 9ంటికి వెళ్తారు, సాయంత్రం 6ంటికి వస్తారు, 5ంటికి వాళ్ళకి అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళే బెస్ట్ ప్రజెంట్. ఇప్పుడు బయట పని చేస్తుంటేనే బెస్ట్. ఈ ఫీల్డ్లో వేస్ట్. ఫీల్డ్ పని అయిపోయింది. ఒకప్పుడు బాగుండేది ఫీల్డ్, ఇప్పుడు అంతా స్వార్థం, రాజకీయాలు. ఓకే, ఎట్లా ఉంటుందన్న ఇప్పుడు చేసిన డే వర్క్ చేసింది కూడా రావడం కష్టం అని కూడా అంటున్నారు. సో ఎట్లా ఉంటుంది మీకు? అట్లా కొన్ని కంపెనీలు అయితే 3-4 నెలల దాకా డబ్బులే రాలేదు. 3-4 నెలల వరకు డబ్బులు ఇవ్వరు. అంతకుముందు నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు సాయంత్రం డబ్బులు వచ్చేది మాకు 6ంటికి. ఇప్పుడు 6ంటికి కాదు, ఇప్పుడు 3 నెలలకో 2 నెలలకో డబ్బులు వస్తాయి. ఎప్పుడో వస్తాయి, అప్పుడు తీసుకోవాలి, చేసుకోవాలి. ఇక బయట అప్పు చేసుకోవాలి. అప్పు చేసుకుని ఆ డబ్బు వచ్చేదాకా ఇక మనం ఖాళీ ఉండలేం కదన్నా. మాకు వేరే పనులు తెలియవు, షూటింగ్ తప్ప. 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదన్నా, అంటే మీకు కార్డ్స్ లాంటివి అలాంటివి ఏమైనా ఉంటాయి? అసోసియేషన్స్ కార్డు ఉంది, యూనియన్ ఉంది మాకు. యూనియన్ నెంబర్. యూనియన్ నెంబర్.
ఓకే, చెప్పడం జరిగిందన్న, ఏం చెప్పారు లోపల మామూలుగా ఇప్పుడు మీకు? ఇప్పుడేం చెప్పడం, ఒక 4 రోజులు ఆగుదాం, ఆగితే మనకు పెరుగుతాయని చెప్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.